జే న్యూస్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి కానుక ఉచితంగా మహిళలకు లక్కీ డ్రా ద్వారా 250 మంది మహిళామృలకు ఇచ్చే ప్రణాళికను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంలో ఇదే కార్యక్రమం చేస్తే మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం కూడా మళ్లీ అదే కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుందని కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఒక్కొక్క అమ్మవారి రూపు సుమారుగా 7,500 రూపాయలు ఖరీదు చేస్తుందన్నారు. మొత్తం 20 లక్షల వరకు ఖర్చుతో మహిళా మూర్తులకు లక్కీ డ్రాని ఏర్పాటు చేసి అమ్మవారి రూపు ఇవ్వడం జరుగుతుందన్నారు. మా అందరికీ సమాచారం అందజేయడంలో మీరు ముందుంటారు, మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గోకవరం గ్రామానికి ఆద్యుడు పూజనీయుడు తమ్మందర్ గారికి ఆయన ఎప్పటి నుంచో అనేక విధాల సేవలు చేస్తున్నారు, రాజకీయంగాని సామాజిక పరంగా కూడా. అలాగే వేదిక లాంటి కుర్చీల్లో కూర్చున్న పెద్దలందరికీ, పెద్దలు అంటే బంధువులకి, మన మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ ఇయర్ బంగారు వరలక్ష్మి కానుకని ప్రోగ్రాం చేసి దాదాపుగా గోకవరం గ్రామంలో 3,000 మందికి 3,000 మంది మా స్త్రీమూర్తులు దేవీ చౌక్లో, మన గోకవరంలో ఉన్న దేవీ చౌక్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక్కొక్కటి 5,500 రూపాయలు విలువగల బంగారు వరలక్ష్మి రూపుని డ్రాగా తీసి 83 మందికి గోకవరంలో ఇస్తూ, పెంటపల్లిలో ఒక 10 ఇచ్చాం, అలాగే గాదిరిపాలెంలో కూడా 10 ఇచ్చాం. దాదాపుగా 110 బంగారు వరలక్ష్మి రూపులు ఇచ్చాం. శ్రీమూర్తులందరూ కూడా ఎంత సంతోషపడ్డారంటే చాలా ఆనందపడ్డారు. ఆ ప్రోగ్రాం గురించి మండలం అంతా కూడా చాలా చర్చనీయాంశమైంది, చాలా సంతోషపడ్డారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం భారీ ఎత్తున, అంటే దాదాపుగా 250 బిళ్ళలు, అంటే 250 గ్రాములు అవుతుంది. లాస్ట్ అయితే 5,500 పడింది ఒక్కొక్క బిళ్ళ. ఇప్పుడు 7,500 రూపాయలు పడుతున్నది, దాదాపు 18 లక్షల రూపాయల లెక్క పడుతున్నది. 18 లక్షలు. తర్వాత దానికి నిర్వహణ ఖర్చుల కింద 4 మండలాల నుంచి 5 మండలాల దాకా మేము ఈ కార్యక్రమాన్ని విస్తరించి గోకవనంలో 100 బిళ్ళలు ఇస్తూ, 100 అంటే స్త్రీమూర్తులు అందరూ ఇప్పుడు రిజిస్ట్రేషన్ నడుస్తుంది, దేవి చౌక్లో రిజిస్ట్రేషన్ నడుస్తుంది. మీరు దానికి కావాల్సిన క్లిప్పింగ్ ఎవరంటే కావాలి తీసుకోవచ్చు. దేవి చౌక్లో మీకు ఆ రిజిస్ట్రేషన్ నడుస్తుంది. నెక్స్ట్ రంపచోడవరంలో ఇప్పుడు మళ్ళా పెడుతున్నాం అది. అలాగే దేవిపట్నం ముంపు మండలాల్లో కూడా పెడుతున్నాం ఒక సెంటర్ కింద. తర్వాత కోరుకొండలో శ్రీరంగపట్నం హబ్గా చేసుకుని శ్రీరంగపట్నంలో పెడుతున్నాం. ఎందుకంటే శ్రీరంగపట్నంలో వాళ్ళ భక్తి ప్రాధాన్యత చూసిన తర్వాత ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించింది. నేను ఒకరోజు ఆ కార్యక్రమంలోకి వెళ్తే 1000 మంది వచ్చారు ఆ రోజు, భక్తులు, ఆడవాళ్ళు ప్రత్యేకించి. అందు గురించి అదొకటి సీతానగరం కూడా కవర్ చేద్దాం ఉద్దేశంతో ఉన్నాను నేను. సో 4 మండలాల నుంచి 5 మండలాల వరకు ఎక్స్టెండ్ చేస్తూ 250 గ్రాములు, అంటే 250 మంది మూర్తులకి 7,500 రూపాయలు విలువగలిగిన ఈ బంగారు వరలక్ష్మి రూపుని $1 బంగారు ఉచితంగా ఇవ్వబడుతుంది వారికి. ఇది ఈ విషయం తెలియజేయాలి.